యా ఐఎమ్ హియర్, రైట్. చెప్పండి. రైట్. అండ్ భరత్ రెడ్డి గారు, అంటే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారత్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? భారత్ వైఖరి ఎలా ఉండొచ్చు? ఎందుకంటే కరెక్ట్‌గా ఇజ్రాయిల్ ఇరాన్ పైన క్షిపణుల దాడి చేయడం కరెక్ట్‌గా 24 గంటల ముందు మన ప్రధాని అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. 2 రోజుల పర్యటన ముగించుకొని. అంటే ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్ యూఎస్‌కే అనుకూలంగా ఉండొచ్చా? లేదంటే ఇరాన్‌కి సంబంధించి, భారత్‌కి సంబంధించి మీరన్నట్టుగా గతంలో ఉన్న ఓల్డ్ సివిలైజేషన్ రిలేషన్స్ నేపథ్యంలో స్తబ్దుగా ఉండొచ్చా? ఎలా ఉండొచ్చు భారత్ తీరు? వి విల్ బి న్యూట్రల్ అండి. హ్మ్. ఎందుకంటే ఏదైతే తగాదా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో కానివ్వండి, లేక యుఎస్ ఇరాన్ మధ్యలో కానివ్వండి, ఏదైతే జరుగుతున్నాయో మనం వాటికి పార్టీ కాదు. హ్మ్. కాబట్టి వి విల్ ఇంటర్నేషనల్ స్టాండ్ లో డిప్లొమసీ ప్రకారంగా మనల్ని ఎవరన్నా అడిగితే కూడా అది వాళ్ళింటి అంతర్యుద్ధం కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారో దాని మీద నాకు ఎలాంటి స్టాండ్ లేదు అని చెప్పి ఊరుకుంటాం మనం అంతే. ఓకే. మనం ఎవరిని సపోర్ట్ కూడా చేయము, ఎవరిని ఖండించం కూడా. హ్మ్. సో వీ విల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండ్ వీ విల్ జస్ట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్యూరింగ్ అవర్ ఇంట్రెస్ట్స్ ఓన్లీ. ఓకే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ as దాట్ అండి. ఓకే. అంటే భరత్ రెడ్డి గారు, మరి ఈ యుద్ధం తీవ్రత పెరగొచ్చా? లేదంటే కొంత మధ్యస్థంగా కొద్ది రోజులకు ఆగిపోయే ఛాన్స్ ఉందా? ఇది మేజర్ శ్రీనివాస్ గారు ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. సో ఒకేసారి హై ఇంటెన్సిటీ వార్ఫేర్ విత్ అ లాట్ ఆఫ్ హీట్ అయ్యే అవకాశం తక్కువ. అండ్ ఫస్ట్ బలాబలాలను వీళ్ళు పరీక్షించుకుంటారు. రెండో స్టెప్ లో ఏవైతే ఈ యుద్ధ స్థావరాలు ఉంటాయో, ఇరాన్ కేపబిలిటీ ఏదైతే ఉందో ఆ కేపబిలిటీని వీళ్ళు తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు. బట్ బూట్స్ ఆన్ గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ దేశాన్ని లొంగపరచుకోవడానికైనా కానీ ఇవాళ ఓకే. బూట్స్ ఆన్ గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. లేకపోతే మీరు వెనెజులాలో చూసినట్టు ఇట్ వాజ్ అన్ అమేజింగ్ డిస్ప్లే ఆఫ్ టెక్నాలజీ దట్ యుఎస్ డిడ్ ఇన్ వెనెజులా, వేర్ దే కిడ్నాప్డ్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ హిస్ ప్యాలెస్. అవును. కానీ ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఇక్కడ లేదు. రైట్. కాబట్టి ఇక్కడ అండ్ ఆల్రెడీ మీరు హమాస్ లీడర్షిప్ పరంగా చూస్తే ఇజ్రాయెల్ ఏ విధంగా అంచెలంచెలుగా ఉన్న వీళ్ళ లీడర్షిప్ ని అసాసినేషన్ ఎలా చేస్తుందో అది ఆల్రెడీ బట్టబయలు అయిపోయింది. కాబట్టి అలా కూడా ఇరానియన్ లీడర్షిప్ ఇప్పుడు దొరికే అవకాశం చాలా తక్కువ. ఓకే. సో దేర్ ఫోర్ స్పోరాడిక్ గా కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంటుంది. హ్మ్. అండ్ దేర్ స్టాపింగ్ దేర్ సీ రూట్స్, ఓకే. ఎకనామికల్ గా వాళ్ళని బలహీనపరచడము ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే లోపరుచుకోవడానికి ఒక్క మార్గం కాదు, పలు మార్గాలు ఉంటాయి. ఇట్ కెన్ బి ఎకనామిక్ బ్లాకేడ్, ఇట్ కెన్ బి ఫైనాన్షియల్ సిస్టమ్స్ కొలాప్స్, ఇట్ కెన్ బి రిసోర్స్ కొలాప్స్, ఇట్ కెన్ బి డిస్ట్రక్షన్ ఆఫ్ డిఫెన్స్ కేబిలిటీ. ఇవన్నీ కూడా ట్రై చేస్తారు. కానీ రెసిలియన్స్ అనేది పర్షియన్స్ లో చాలా ఎక్కువ. హ్మ్. ఇరానియన్ పబ్లిక్ లో రెసిలియన్స్ ఇస్ వెరీ హై. ఓకే. సో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ అ వైల్ ఇస్ వాట్ ఐ థింక్. ఓకే. మేజర్ శ్రీనివాస్ గారు, చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. గత ఏడాదిగా అమెరికా వ్యవహరిస్తున్న తీరు, తర్వాత మనం ఇందాక అనుకున్నట్టుగా ఇజ్రాయెల్, హమాస్, అలాగే రష్యా, యుక్రెయిన్, ఇవన్నీ కూడా అసలు ఏం జరుగుతున్నాయి? తర్వాత ఈ ట్రంప్ టారిఫ్లు, ఇదేదో ఒక పెద్ద ఉత్పాతమే వచ్చేటట్టుగా ఉంది. మళ్ళీ వరల్డ్లో కీలక పరిణామాలు చోటు చేసుకునేటట్టు ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో